ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ ప్రోగ్రాంకు బైబిల్ టీవీకి స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరుడు కుక్కముడి లింగయ్య దివ్యవాణి ప్రిన్సీ వారి కుమార్తె కనుక ప్రభు బిడ్డలారా, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ టీవీ ప్రోగ్రాం కొరకు మాకు 2 ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేసినటువంటి ఈ ప్రభువు ఈ బిడ్డలను దీవించి ఇంకా వారు చేసే ఉద్యోగములను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థన చేయాలని తలస్తా ఉన్నాం. అందరూ తల్ల వంచినట్టయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా ప్రియ సహోదరుడు నాయన లింగయ్య అనగా తండ్రి మీ దాసుడు ఆయన చేసే ఉద్యోగాన్ని బట్టి ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మీ దాసురాలు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది దివ్యవాణి, ఆ బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ దాసురాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. అట్లాగనే ప్రభువా ప్రిన్సీ కొరకు వారి కుమార్తెను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా వారు నిజంగా ఆశ్చర్యంగా ప్రభువా ఈ టీవీ ప్రోగ్రాం కొరకు నాయన స్పాన్సర్ చేశారు తండ్రి. వారి కుటుంబాన్ని మీరు అత్యధికంగా దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన. మీ పని కొరకు నాయన వారు ధారాళంగా చేసిన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ప్రభువా వారికి రెట్టింపుగా వారి కుటుంబాన్ని దీవించి వర్ధిల్లేటట్టు చేయుదురని యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో మన ప్రియులు ఈ టీవీ ప్రోగ్రాం కొరకు నాకు స్పాన్సర్ చేశారండి. 2 ప్రోగ్రామ్స్ కొరకు కొంత ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబాన్ని కొరకు మీరందరూ కూడా ప్రార్థించేయండి. మేము కూడా మా కుటుంబ సమేతంగా మా సంఘంలో మేము ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు లింగయ్య గారి కొరకును దివ్యవాణి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రిన్సీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు బిడ్డలారా, మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని పని కొరకు ఎవరైతే ధారాళంగా సహాయం చేస్తాడో వారిని నిజంగా దేవుడే అనగా అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు వారి కుటుంబానికి దయచేయగలడని క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మరి అత్యధికమైన ఆశీర్వాదాలతో దేవుడు వారిని నింపుతాడు. వారు చేసే ఉద్యోగాన్ని కూడా దేవుడు ఇంకా అభివృద్ధిలోనికి తీసుకొని రాగలడని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం యెహోషువ గ్రంథములో వ్రాయబడిన సంగతి సత్యాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాం. యెరికో పట్టణంలో ఉన్నటువంటి రహాబ్ అనేటువంటి వేశ్య, ప్రభు బిడ్డలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము లో 9-10 వచనాలు వ్రాయబడిందండి. రహాబ్ అనేటువంటి వేశ్య క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని విన్నదండి. ఆమె అనగా మోషే అనేటువంటి నాయకుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను మొట్టమొదట నడిపించాడండి. 40 సంవత్సరాలు నడిపించాడు ఇశ్రాయేల్ ప్రజను. కనానుకు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగంటే 40 సంవత్సరాలు మోషే మిద్యాను దేశంలో తన మామ అయినటువంటి ఇత్రో అనేటువంటి అతని మందను గొర్రెలను కాసినాడు. 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో ఉన్నాడండి మోషే. అనగా ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు ప్రభు బిడ్డలారా ఇశ్రాయేల్ను కనాను వరకు నడిపించినాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నిజంగా ఇశ్రాయేల్ పట్ల జరిగించారండి. 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేల్. వారి యొక్క మూలుగుడు విని మోషే అనేటువంటి నాయకుని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రభు బిడ్డలారా ఒక పచ్చని పొదలో ఉండి మంట మండుతూ ఉంటే మోషేకు దేవుడు ఆ పొదలో ఉండి మాట్లాడాడు. మోషే అన్నాడు, ఇదేమిటని విచిత్రంగా వచ్చాడు. ఆ స్థలానికి వచ్చినప్పుడు మరి నీవు నిల్చున్న స్థలం పవిత్రమైన స్థలం, నీ చెప్పులు దూరంగా వేయమన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజం పొద మాత్రం పచ్చగా ఉంది, కాలిపోవట్లేదండి. పొదలో ఉండి నా ప్రజలు 450 సంవత్సరాల నుంచి ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, వారి మూలుగుడు నేను విన్నాను, వారిని బయటికి తీసుకురమ్మన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అయితే అయ్యా నేను నత్తివానన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. నీ చేతిలో ఉన్న కర్రని కింద ఏమన్నాడు, పాము అయింది. మరలా పట్టుకున్నాడు, కర్ర అయింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, అయితే మోషే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశం అంతటినీ గడగడ వణికించేశాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మోషేకు తోడుగా అహరోను ఉన్నాడండి.
ఆ తర్వాత మోషే చనిపోక ముందుగానే యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ నాయకత్వాన ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు నడుస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వారు ఓగు అనే దేశాన్ని, సీహోను అనేటువంటి దేశాన్ని, ఆ తర్వాత ఎర్ర సముద్రం ఎలాగ పాయలు చేశారు, ఇలాంటివన్నీ కూడా ప్రభు బిడ్డలారా రహాబు అనేటువంటి వేషం విన్నదండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ సమయంలో మరి యెరికో పట్టణాన్ని మాత్రం ఇప్పుడు వారు చుట్టూ ముట్టడి వేసి యెరికో పట్టణాన్ని జయించాలా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వేగు చూడడానికి ముగ్గురిని పంపించాడండి యెహోషువ. ఆ దేశం ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకున్నామని పంపించినప్పుడు ఆ పట్టణంపునకు ప్రహరీ పైననే ఉందండి రహాబు అనేటువంటి వేశ్య యొక్క ఇల్లు. ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఆ రహాబు అనే వేశ్య వారిని చేర్చుకుంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇదిగో వేగు చూడడానికి వచ్చినారన్నప్పుడు వారిని జనపకట్టులో పెట్టి దాచిపెట్టిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వారితో ఇప్పుడు మిద్దె మీదకెక్కి సంభాషణ చేస్తూ ఉంది. అయ్యా, మీ దేవుడైన యెహోవా దేవుడు, ఆకాశమందు కానీ భూమి మీద కానీ మీ దేవుడే దేవుడు అని వారితో మాట్లాడుతూ ఉంది. మీరు ఎర్ర సముద్రమును ఎలాగైతే పాయలు చేసినారో, ఓగు అనే రాజు, సీహోను అనేటువంటి రాజును ఎలాగైతే మీరు ఓడించారో, ఆ సంగతులన్నిటినీ కూడా మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అని రహాబు అనేటువంటి వేశ్య మాట్లాడుతూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో నిజంగా సహోదరి సహోదరులారా, ప్రేమ సందేశం అనేటువంటి ఈ వర్తమానాన్ని వినేటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించేయండి. రహాబు దేవుని మాటలను వినదండి. అనగా దేవుడు నిజంగా ఆ ప్రజల పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో ఆ మాటలు విన్నదండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని మాటలను విన్నప్పుడు విశ్వాసం కలుగుద్దండి. రహాబు యొక్క రక్షణ కార్యం అండి ఇది. క్రీస్తు నమ్ముకున్న దేవుని పిల్లలైనటువంటి వారు కూడా ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలా. వినటం ద్వారా విశ్వాసం కలుగుద్దండి. నీవెప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో అప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది. దేవుని యొక్క వాక్యాన్ని సాతానుడు మాత్రం విననీయదండి. కొన్నిసార్లు నేను నా అనుభవంలో చెబుతున్నాను. దయ్యం పట్టినటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి యేసు రక్తమే జయమని చెవుల దగ్గర చెబితే 2 చెవులు చేతులతో గట్టిగా మూసుకుంటుంది. ఎందుకంటే యేసు రక్తం అనే మాట దానికి ఇష్టం లేదు. యేసు అనమంటే అది వినకుండా చెవులు మూసుకుంటుంది. కనుక అలాగనే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు సాతానుడు మాత్రం దేవుని మాటలను విననీయుడు. దేవుని వాక్యాన్ని వినువారు ధన్యులనేది ప్రకటన గ్రంథం 1:3లో. దేవుని వాక్యం ఎవరు వింటారో, ఎవరు చదువుతారో, ఎవరు దాని ప్రకారంగా గైకొంటారో వారు మరి ధన్యులు అని వ్రాయబడింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని నీ వింటున్నావా? విన్న తర్వాత ఆ వాక్యాన్ని నీ హృదయం విశ్వసించాలా. లూదియా దేవుని యొక్క వాక్యాన్ని విన్నదండి. పౌలుసేనులు నదీ ప్రాంతానికి, నదీ తీరానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు నీళ్లు తీసుకుని పోవడానికి ఆ నది దగ్గరికి వెళ్ళారు. పౌలు ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడయ్యా. బోధిస్తున్నప్పుడు లూదియా అంట దేవుని వాక్యాన్ని అంట వింటా ఉందంట. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ మరి వాళ్ళు వినడం చెవులున్నాయి కానీ వినడం లేదండి. అనగా క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని లూదియా అనే స్త్రీ విన్నదంట. విన్నదాన్ని బట్టి అంట దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగనే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆసక్తి కలిగి వింటారో వాళ్ళ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసం కలుగుద్ది. ప్రభు బిడ్డలారా, ఆ విన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. దేవుని వాక్యాన్ని వినకుండా లెక్కలేని తరంగా వాక్యం వినబడుతున్నప్పుడు లెక్కలేని తరంగా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు ఆలోచన చేస్తూ ఏదేదో నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరవడు. నీ హృదయాన్ని నిజంగా నీ రాతి హృదయాన్ని తీసి మాంసము గుండెగా చేయాలంటే దేవుని వాక్యాన్ని నీ వినాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని లూదియా వినదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ హృదయాన్ని తీర్చాడండి. లూదియా అప్పుడు ఏం చేసిందంటే పౌలుసేనులంట తన ఇంటికి రమ్మని వేడుకుంది. వాళ్ళు వెళ్ళారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆమె నిజంగా మంచి ఆతిథ్యం ఇచ్చింది లూదియా. ప్రభు బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం అంది. తుయితైరా అనే సంఘాన్ని మాత్రం ఎఫెసీ, స్మరణ, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అనేటువంటి 7 సంఘాల్లో ఒక సంఘం అండి తుయితైరా సంఘం. ఈమె ద్వారా కట్టబడిన సంఘమేనయ్యా.
క్రీస్తునందు ప్రభు బిడ్డ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. అలాగనే దేవుని మాటలు విన్నదాన్ని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అలాగనే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, దేవుని మాటలు వింటారో, ఆసక్తి కలిగి అయ్యో దేవుని మాటలు వినాలా అనేటువంటి తృష్టి కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు దర్శించాలని ఆశిస్తూ ఉంటాడు. అందుకని నా ప్రియుని స్వరము వినబడతా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడిందండి 2వ అధ్యాయం, ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడతా ఉంది. నిజమే, లోకంలో ఎన్నో స్వరాలు వినబడతా ఉన్నా కానీ నా ప్రియుని స్వరము వినబడతా ఉంది అని ప్రియురాలు అంటా ఉంది. నా ప్రియుని స్వరము అనగా 10,000 మందిలో ఉన్న నేను ఆయన గుర్తుపడతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నా ప్రియుని స్వరము, లక్షలాది మంది ప్రజలు ఉన్నా కానీ తన ప్రియుని స్వరం ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. లోకంలో ఎన్నో మాటలు, ఎన్నో పద్ధతులు కనబడుతూ ఉన్నా కానీ ప్రభు యొక్క మాటలు వేరయ్యా, ప్రభు స్వరం వేరు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన మాటలు వినాలి. అందుకని ఈ యొక్క రహాబు అనేటువంటి వేషంట ఆ దేవుని గురించి మాటలు విన్నదండి. ఆ వేగు చూడడానికి వచ్చిన వారితో అంటుంది, అయ్యా మీ దేవుని గురించి నేను విన్నప్పుడయ్యా నా గుండెలు కరిగిపోయినవంటామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు విన్నప్పుడంట, ఆ యేసుని గుచ్చిన మాటలు, ఆ దేవుని గుచ్చిన మాటలు విన్నప్పుడు, ఎందుకంటే ఎర్ర సముద్రము అడ్డంగా వస్తే ప్రభు బిడ్డలారా 2 పాయలైపోయింది. ఏం చేయాలా, మాకు అక్కడేం సమాధులు లేకనా, నిజంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి మోషే మేము సనుగుతా ఉన్నాం. మోషే నీవేం భయపడవద్దయ్యా, నీ కర్ర ఒకసారి చూపించు అన్నాడు. 2 పాయలైపోయింది. ఆరిపోయిన నేలను ఇప్పుడు ఇశ్రాయేలు నడిచి ఒడ్డెక్కారండి. వారిని తరవాలని, చంపాలని రథాలు అవన్నీ వేసుకుని మహావీరులు, శూరులు, బలాఢ్యులైనటువంటి ఫరో సైన్యం అంతా వారిని తరవడానికి పట్టుకోండి అన్నట్టు వెంబడిస్తూ ఉన్నారండి. కానీ వారి రథ చక్రాలు సముద్రానికి మధ్యలో ఊడిపోతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ మేకులని ఊడిపోతా ఉంటే యెహోవా దేవుడు మనతో వారి పక్షమున ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు అని అంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వారు ఒడ్డెక్కారండి. సముద్రంలోనేమో ఫరో సైన్యంగా కలిసిపోయింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అట్లాగనే ఎవరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కనబడి వాళ్ళని తరవాలని, వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళని కొట్టాలని, చంపాలని ఆలోచన చేస్తారో, నిజంగా దేవుని పిల్లల పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడండి. వారికి అపజయం కలుగుద్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇప్పుడు నిజంగా వారు విన్నదండి, విశ్వసించింది కనుక నిజంగా ఆ రక్షణ కార్యం ఆమె హృదయంలో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వేగి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళతో అంటా వేష అయినటువంటి రహాబ్ అంటా ఉంది. రహాబ్ అనే మాటకి విశాలత అనే అర్థం అండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎవరైనా రావచ్చు పోవచ్చు అండి స్వాతంత్రంగా వాళ్ళ ఇంటికి. అలాంటి భయంకరమైనటువంటి స్త్రీ ప్రభు బిడ్డలారా ప్రభువు నమ్ముకుందండి. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఇంకా అంటుంది కదయ్యా, నేనే కాదయ్యా, నా ఇంటివారు, నా అన్నదమ్ములు, లేకపోతే నా అక్కచెల్లెళ్ళు, నా తల్లింటి వారు, నాకు కలిగిన వారందరూ కూడా క్షేమంగా ఉండాలయ్యా, వారి రక్షణ కొరకు వేడుకుంటా ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. రాబు యొక్క రక్షణ కార్యం ఎలాగుందో ఒకసారి ఆలోచించేయండి. ప్రభు బిడ్డలారా, ఆమె ప్రభువును విశ్వసించడమే కాకుండా ఆమె క్షేమం కోరుకోవడమే కాదు, నన్ను ఒక్కదాన్ని రక్షించని అంటం లేదండి. తన ఇంటి వారందరి కొరకు ఆమె వేడుకుంటా ఉంది. ఆ వేగి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ, నాకు కలిగిన వారందరూ కూడా క్షేమంగా ఉండాలయ్యా, ప్రభు బిడ్డ వాళ్ళందరూ రక్షించండి అయ్యా అని అడుగుతూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో మీరు దేవుని మాటలు వింటా ఉన్నారు. అలాగైతే తన కుటుంబ రక్షణ కొరకు వేడుకుంటా ఉంది. ఈ సమయంలో ఒకానొక సమయంలో గలిలయ సముద్రంలోంచి ఒక చిన్న దోణిలో యేసు తన శిష్యులందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా దోణులు ఉన్నాయి, కానీ యేసు ఏ దోణిలో అయితే ఉన్నారో ఆ దోణికే తుఫాను చెలరేగింది. కనుక ఆయన ఏమో వాడకు ఆ చిన్న దోణికి అడుగు భాగం పండుకొని నిద్రపోతా ఉన్నాడు రక్షకుడు అయిన యేసు. శిష్యులేమంటున్నారు, అయ్యా 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 తుఫాను చెలరేగిందయ్యా, అలలతో కప్పబడిపోయిందయ్యా, నశించిపోతున్నాం కేకలు పెడతా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, వెంటనే ఆయన లేచి గాలిని తుఫానును గద్దించాడండి. సముద్రమా నిమ్మలించనగానే నిమ్మలించిపోయింది. కనుక ఎలాంటి వాడు అని ఆశ్చర్యంగా ప్రభు బిడ్డలారా చెప్పుకుంటా ఉన్నారు. కారణం ఆయన ఎక్కడికి పోతున్నాడంటే ఆ అద్దరిని మన గదరేణుల దేశానికి పోతా ఉన్నాడండి ప్రభు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మధ్యలో తుఫాను చెలరేగింది అంటే యేసును ఆయన 12 మంది శిష్యులందరినీ కూడా సముద్రంలో ముంచేయాలనుకున్నాడు సాతానుడు. కనుక యేసు దానిని గద్దించాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగనే కొన్నిసార్లు చాలా దోణులు ఉన్నాయి అక్కడ, కానీ యేసు ఉన్న దోనికే తుఫాను చెలరేగింది.
అలాగనే కొన్నిసార్లు కూడా రక్షించమనే విశ్వాసి నీవు ప్రభు అయినటువంటి యేసును అంగీకరిస్తే నీ కుటుంబంలోనే కొన్నిసార్లు తుఫాను చెలరేగుద్ది. దాన్ని బట్టి నీవేం భయపడకూడదు. యేసు నీతో ఉన్నాడు, గాలిని తుఫాను గద్దించే శక్తి గల దేవుడు నీతో ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. అద్దరిలో ఉన్న గదరినీల ఆ దేశంలో అక్కడ సమాధిలో గోరిలో నివాసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ప్రభు బిడ్డలారా వెంటనే వాడిని గద్దించినప్పుడు ఆ సాతాను విడిచిపెట్టిపోయింది. అయ్యా నన్ను ఎక్కడికి పంపించదు, అల్లదిగో కనబడతా ఉన్నాయి పందుల మంద దానిలో పంపించమన్నప్పుడు అక్కడికి పంపించాడు. పందులు 2000 పందులు ఊపిరి తిరగక చచ్చినాయండి. కనుక ఆ పందులు కాసేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. యజమానుడు అన్నాడు కదా, అయ్యో నాకు నష్టం జరిగింది, మా ప్రాంతాన్ని విడిచిపెట్టిపో అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే 2000 పందులు అంటే కొన్ని లక్షల రూపాయలు ఖరీదు కావచ్చు, కానీ లక్షల రూపాయల విలువ కంటే ఒక ఆత్మ విలువ చాలా గొప్పదండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అతడు ఇప్పుడు స్వస్థ చిత్తుడై ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. అయ్యా నన్ను కూడా రానియండి అయ్యా, వాడిని బాగు చేయడానికి అక్కడికి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అయితే నన్ను కూడా ధోని ఎక్కరేయమంటే వద్దొద్దు, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి జరిగిన ఈ విషయాన్ని తెలియపరచు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అతడు స్వస్థ చిత్తుడైన తరువాత తన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రభువు ఎలాగైతే రక్షించాడో ఆ విషయాన్ని గురించి నువ్వు బోధించు, సాక్ష్యమి తెలియజెప్పమన్నాడు. అలాగే రహాబు అనేటువంటి వేశ్య కూడా ఆమె ఏంటంటే, అయ్యో నేను రక్షించబడితే నా మడుగు చాలు అనుకోలేదండి, తన కుటుంబీకులందరూ కూడా రక్షణలోనికి రావాలయ్యా, వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలయ్యా, వాళ్ళు కూడా భద్రంగా ఉండాలయ్యా అని మాత్రం అడుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడలారా, దేవుని సంఘం అలాగైతే నీవు రక్షించబడిన తర్వాత ఎంతమందిని రక్షణలోకి నడిపించావు, నీ కుటుంబీకుల బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లింటి వారు, నీ తండ్రింటి వారు, నీకు అన్నదమ్ములు, నీ కలిగిన వారందరినీ గురించి నీవు ఎప్పుడైనా ఆలోచన చేశావా? రహాబు అనేటువంటి వేష ఆలోచన చేసిందండి. క్షేమంగా ఉంటే చాలయ్యా, నాకు ఒక గుర్తు కావాలా, ఎలాగైనా సరే ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారయ్యా, జయిస్తారయ్యా నాకు తెలుసు, కానీ నాకు ఒక గుర్తు అంటే వారు దిగిపోతూ ఎర్రని తొగరదారని గుర్తు కట్టారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్రని తొగరదారం అంటే రక్షకుడు అయినటువంటి యేసు ప్రశస్తమైన రక్తమునకు గుర్తుగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమే ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చేటప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడాది గొర్రెపిల్లను మేకపిల్లను మాత్రం వధించారండి. పస్కా గొర్రెపిల్ల, పస్కా పండుగను మొట్టమొదటి పస్కా పండుగ అండి. యూదులకు 7 పండుగలు ఉండి అందులో ఒక పండుగ పస్కా పండుగ, మొట్టమొదటి పండుగ ఇదేనండి. ప్రభు బిడ్డలారా, మహానందంగా సంతోషంగా వారి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తానికి ద్వారబంధాలకి నిలువు కమ్మీలకి అడ్డకమ్మీకి పూశారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మహానందంగా సంతోషంగా పస్కా పండుగను వారు గృహాల్లో చేసుకుంటా ఉంటే మరి ఐగుప్తు దేశం అంతటా గగ్గోలం వినబడతా ఉంది. కారణం మరణ సంహార దూత ప్రతి వాని ఇంటికి వెళ్ళిపోయి తొలి సంతానం అంతని కూడా చంపేసిందండి. కనుక పశువుల్లో తొలి సంతానం, ఆడపిల్లల్లో తొలి సంతానం, అందరూ నిజంగా కుటుంబంలో తొలి సంతానం చనిపోయినప్పుడు ఎక్కడ పట్టినా శవాలే ఏడుస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా గగ్గోలం వినబడతా ఉంది, ఎక్కడ పట్టిన ఏడుపులే. కానీ ఇశ్రాయేలు యొక్క గృహాల్లో మహానందం, సంతోషం. కారణం రక్త ప్రక్షణ ఉంది వారి గృహాల్లో. మరణ సంహార దూత అక్కడ చూస్తూ వెళ్ళిపోతూ ఉంది. కనుక ఏ రక్తం ఎక్కడ లేదో అక్కడ మాత్రం ప్రభు బిడ్డలారా మరణం కనబడతా ఉందండి, ఏడుపులు వినబడతా ఉన్నాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దానికి యేసు రక్తం ప్రతి పాపము నుండి విడుదల చేస్తుందండి. దేవుడి క్షమించలేనంత పాపి లేరు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, వేశ్యైనటువంటి రహాబు నిజంగా ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడండి. కనుక ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానన్నాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, రహాబులో జరిగిన గొప్ప రక్షణ కార్యం అండి. ఆమె రక్షించబడటమే కాదు, తన కుటుంబీకులందరినీ కూడా రక్షించిందండి. వేగుల వారిని క్రీస్తునందు ప్రభు బిడ్డలారా నిజంగా ఆమె సత్కరించిందండి, తన ఇంటిలో చేర్చుకుందండి. దేవుని సేవకులైనటువంటి వారికి మంచి ఆతిథ్యం కూడా ఇచ్చిందండి. దానిని బట్టి ప్రభు బిడ్డలారా, ఆమె నిజంగా ఎరికో పట్టణాన్ని చుట్టూ ముట్టినప్పుడు వారు 6 సార్లు తిరిగానండి. దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని 7వసారి పొట్టేలు కొమ్ము లాంటి కొమ్ములు తీసుకొని హల్లెలూయా అని పెద్ద శబ్దంతో కేకలు వేసినప్పుడు ఎరికో కోట గోడలని దన కూలిపోయినాయండి. ఆ ప్రహరీ గోడ మీదనే ఆమె ఇల్లుంది. వారిని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళు క్షేమంగా ప్రత్యేకించారు. ఎరికో కోట గోడలో దాని వెడల్పు ఎంతో తెలిసిన 6 రథాలు ఒకేసారి తిరుగుతాయండి, అంత పెద్ద ప్రహరీ గోడ.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నిజంగా లోపల ఉన్న ప్రజలు ఇరుకో పట్టణస్థులు రాజు మొదలుకొని చిన్నవాడు పెద్దవాడు అందరూ కాంపితులై భయపడిపోతూ ఉన్నారు. ప్రభు బిడ్డలారా, రహాబు అయితే క్షేమంగా ఉందండి, ఆనందంగా ఉంది. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డ రహాబు యొక్క కుటుంబాన్ని వారు నిజంగా ప్రత్యేకపరిచారండి. వారు నిజంగా యోధా గోత్రములో నిజంగా చేర్చబడింది రహాబు అనేటువంటి వేశ్య. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, నీవు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఎరుకో పట్టణం అంతా గగ్గోళం వినబడతా ఉంటే రహాబు ఇంటిలో మహానందంగా సంతోషంగా వాటి పాటలు పాడుకుంటూ ప్రభును స్తుతిస్తూ నిజంగా దేవుని ఘనపరుస్తూ ఆనందంగా ఉన్నారండి. వారు ప్రత్యేకంగా కనపడ్డారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితుడా, సహోదరా, ఒక్కసారి నీవు ఆలోచించేయి. బేస్ అయినటువంటి రహాబే ప్రభు అయినటువంటి యేసును నిజంగా అంగీకరించింది. ఆమె కుటుంబంలో రక్షణ కార్యం జరిగింది. ఆమె హృదయంలో రక్షణ కార్యం జరిగిందండి. వేగులు వారిని చేర్చుకుందండి. దాన్ని బట్టి గొప్ప ఫలితాన్ని పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విని స్నేహితుడా, అలాగైతే ఏమి ఎక్కడికి వచ్చింది తెలుసునా? మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో, ప్రభు బిడ్డలారా, అక్కడ రహాబు అనేటువంటి ఈ వేశ్యే షల్మానుని వివాహం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఈయన యూదుడు. ప్రభు బిడ్డలారా, ఈయన నిజంగా ఈ రహాబు అనేటువంటి వేశ్య షల్మానుని వివాహం చేసుకుందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ తరువాత నిజంగా యేసు క్రీస్తు యొక్క వంశాలలో ఒక తల్లిగా నిజంగా ఏమి కనబడతా ఉంది. ప్రభు బిడ్డలారా, దేవుని ఎంత గొప్ప అద్భుతం చేశాడు చూడండి. అన్యురాలు, ఆమె వేశ్య, ఆమె నిజంగా మరి అన్య దేవతలను అన్య విగ్రహాలను పూజ చేసి ప్రభు బిడ్డలారా, దేవునికి విరోధంగా గత కాలంలో జీవించినటువంటి ఈ స్త్రీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇదిగో రక్షకుడైన యేసు వంశావళిలోనికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, అట్లాగనే బైబిల్లో ఇంకొక స్త్రీ కూడా కనబడతా ఉందండి. ఆమె కూడా అన్యురాలే, మరి మోయాబు దేశస్తురాలు రూతు. ఈమె ప్రభు బిడ్డలారా, ఆమె కూడా యూదునే చేసుకుందండి. వివాహం బోయజుని చేసుకుంది. ఈమె రహాబు యొక్క మరి కుమారుడు, అనగా తన కోడలుగా కనబడతా ఉంది. ఈ భాగంలో వరుస క్రమానికి కుమారుడిగా కనబడతా ఉన్నాడు బోయజు. బోయజు నిజంగా రూతు వివాహం చేసుకుంది. ప్రభు బిడ్డలారా, వీరిద్దరు అన్ని స్త్రీలైనా కానీ యూదులను ఏమేమి షల్మాను వివాహం చేసుకుంది, రూతేమో బోయజుని వివాహం చేసుకుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అన్యులండి ప్రభు బిడ్డలారా, విగ్రహారాధికులు, నిజంగా దేవునికి అవిధేయతగా జీవించినటువంటి వాళ్ళు. అయితే ఈ దినాన ప్రభు బిడ్డలారా క్రీస్తు వంశావళిలోనికి వచ్చి కనబడతా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అలాగనే ఇంకనో ఈ భాగంలో చూస్తే తామారు అనేటువంటి స్త్రీ కూడా ప్రభు బిడ్డలారా అక్కడ యూదా అనేటువంటి అతను కనబడతా ఉన్నాడండి. ఆ స్త్రీ కూడా మరి ప్రభు బిడ్డలారా తన యొక్క మామతో ఉన్నటువంటి దాన్ని బట్టి తన వంశాన్ని నిలుపుకోగలిగిందండి. కనుక తన యొక్క అధ్యాయం చూస్తే ఒక విధమైన సిగ్గుకరమైన అధ్యాయంగా కనబడతా ఉంది. ప్రభు బిడ్డలారా, ఆదికాండం 38వ అధ్యాయంలో ప్రభు బిడ్డలారా మర్మంగా నిజంగా యోధా వంశం దానిలో నుంచి బయటకు వస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తామారు, ఆ తర్వాత రహాబు, ఆ తర్వాత మరి క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఇక్కడ ముగ్గురు స్త్రీలు కనబడతా ఉన్నారు. ఇంకొక స్త్రీ ఎవరంటే బెత్షెబా కనబడతా ఉందండి. ఈ బెత్షెబా పరిస్థితి కూడా అంతే. అనగా ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దావీదు తీసుకుని వచ్చి ఆమెతో ఉన్న దాన్ని బట్టే సొలొమోను మహాజ్ఞాని అయిన సొలొమోను పుట్టినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నలుగురు స్త్రీలు కూడా మంచి వ్యక్తులు కాదు. దేవుడు ఆయన కృప అధికంగా ఉందండి. కనుక వీళ్ళ విషయం చూస్తే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఇప్పుడు నిజంగా క్రొత్త నిబంధన గ్రంథంలో లేదా రక్షకుడైనటువంటి యేసు వంశావళిలో అనగా తామారు, రహాబు, అలాగనే మరి రూతు, అలాగనే వీళ్ళు నిజంగా ఈ నలుగురు స్త్రీలు నిజంగా జ్యోతుల్లాగా కనబడతా ఉన్నారు, వెలుగుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రక్షకుడైనటువంటి యేసును కన్నటువంటి తల్లి, పరిశుద్ధాత్మ ద్వారా తల్లి కన్నది మరియమ్మ. ప్రభు బిడ్డలారా ఆమె పరిస్థితి వేరు. ప్రభు బిడ్డ ఈమె తల్లి మరియమ్మ నిజంగా ధన్యురాలు అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఈ నలుగురు స్త్రీలు మాత్రము క్రీస్తు యొక్క వంశావళిలో ప్రత్యేకంగా ఒక జ్యోతులుగా వెలిగినట్టుగా వెలుగుతూ ఉన్నారండి. అన్యులు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుడి క్షమించలేనంత పాపి లోకంలో ఒక్కడి కూడా లేడండి. కనుక దేవుడే
నిజంగా ఆయన ప్రేమ అనేటువంటి చాలా గొప్పది, ఆయన దయ చాలా గొప్పది, ఆయన కృప చాలా గొప్పదండి. భూమికి ఆకాశానికి అంతేతో ఆయన ప్రేమ అంత ఉన్నతంగా ఉంది. కాబట్టి రక్షకుడు అయినటువంటి యేసు అన్యులైన వీరిని ప్రేమించి తన వంశావళిలో చేర్చుకున్నారు. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని మాటలు వినేటువంటి స్నేహితుల సహోదరి, 2000 సంవత్సరాల కింద మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని ధారపోసిన యేసు తన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. ఆ రక్తం ద్వారా విడుదల, విమోచన ఉందండి. ఆ రక్తం దాపుకు వచ్చి, ప్రభువా నా కొరకు నీ ప్రాణాన్ని ధారపోసావయ్యా, మీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధురాలుగా చేయి తండ్రి అని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, పాపినైనా నన్ను కరుణించాయి అంటే చాలు. ఈ వాక్యం ద్వారా నీవు నిజంగా రక్షణలోనికి రాగలవు. వేషైన రహామును రక్షించిన దేవుడిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, మీకు వందనాలు ఆయన తండ్రి. ఈ సమయంలో ఎంతమంది రహాబ్ అనేటువంటి ఈ యొక్క స్త్రీని గురించి, వేశ్యని గురించి ఎంతమంది మాటలు విన్నారు తండ్రి. చెప్పబడిన ఈ వాక్యం ద్వారా ఒక్కొక్క హృదయాలను మీరు మార్చు తండ్రి. వారు నిజంగా మిమ్మల్ని అంగీకరించి మీలోనికి నిజంగా వచ్చి మిమ్మల్ని విశ్వసించడానికి మీ కృప అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరైనా రోగులుగా ఉంటే వారిని స్వస్థతపరచండి. దయ్యములు బట్టిన వారు ఉంటే వారిని కూడా విడుదల చేయండి నాయన. ఎంతమంది భయంకరమైన రోగ పీడితులైనారో వారిని కూడా మీరు ముట్టి స్వస్థతపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయి తండ్రి. మీ వాక్యమే మమ్మల్ని నిత్యజీవానికి నడిపించే తండ్రి. ఆ వాక్యం ద్వారానే ఒక్కొక్క బిడ్డను బలపరిచి, స్థిరపరిచి, తొట్టిలో కూడా చేయి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను తెరవండి. మిమ్మల్ని అంగీకరించే భాగ్యం అనుగ్రహించు. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం, ఆదరణ కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు కృప సదాకాలము యుగాయుగములు తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అడ్రస్ పాస్టర్ పి. తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.